Good morning, students. How are you? I think you are very happy and you are fine. Okay, students. Today we are going to discuss about something. Good morning, friends, and good morning, students. మనము ఏదైనా ఒక విషయాన్ని, ఒక సమాచారాన్ని ఇతరులకు మనం ఎవరికైతే చేరవేయాలనుకుంటున్నామో అలాంటి వాళ్ళకు మనకు సమాచారాన్ని చేరవేయడానికి మనకు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి చెప్పండి. We can share through cell phone calling, by calling. ఇంకా మెసేజ్ రూపంలో, మెయిల్, ఇంకా ఇప్పుడైతే మెయిల్, మెసేజ్లు. మరి ఈ సెల్ ఫోన్ ఇన్వెంట్ చేయకముందు మనం ఏ విధంగా కమ్యూనికేషన్ జరిపేవాళ్ళు అన్న విషయానికి వస్తే మనకు ఒకే ఒక అవకాశం, దట్ ఈజ్ లెటర్. లెటర్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. అయితే మరి ఈ లెటర్ రాసేటప్పుడు అవి ఎన్ని రకాల లెటర్స్ ఉన్నాయి, మరి ఏ లెటర్ని ఎవరికి రాయాలి అన్న విషయాలు తెలుసుకునే ముందు మనం ఒకసారి డీటెయిల్గా వెళ్దాము. లెటర్స్ ఆర్ టూ టైప్స్. The first one is formal letter, the second one is informal letters. అయితే ఈ ఫార్మల్ లెటర్స్ ఎవరికి రాస్తాం? ఈ ఫార్మల్ లెటర్స్లో మళ్ళీ రెండు రకాలు. ఒకటేమో అఫీషియల్, రెండేమో బిజినెస్ లెటర్స్. దీస్ అఫీషియల్ లెటర్స్ ఆర్ ఇంటెండెడ్ టు రైట్ ఆఫీసర్స్, అథారిటీస్. మరి ఈ అఫీషియల్ లెటర్స్ కూడా different types of official letters are there. Okay, ఇక్కడ కొన్ని ఎలాంటి సందర్భాల్లో మనం ఈ అఫీషియల్ కమ్యూనికేషన్, అఫీషియల్ లెటర్స్ రాస్తాం అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి. లీవ్ అప్లికేషన్స్, లీవ్ లెటర్స్. మరి నువ్వు ఒక సంస్థలో పనిచేస్తున్నట్లయితే నువ్వు ఒకరోజు సెలవు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాము? ఒక లీవ్ లెటర్ రాసి మనము మన పై ఆఫీసర్కి పంపిస్తాం. అలాంటి లెటర్ ఏమంటాం? లీవ్ అప్లికేషన్ లేదా లీవ్ లెటర్ అంటాం. మరి అపాయింట్మెంట్ లెటర్స్. అపాయింట్మెంట్ లెటర్స్ అంటే నీవు ఏదైనా ఒక ఉద్యోగానికి సెలెక్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ మేనేజ్మెంట్ నీకు ఒక లెటర్ రూపంలో ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అపాయింట్మెంట్ లెటర్. నెక్స్ట్ కంప్లైంట్స్. కంప్లైంట్స్ మనము ఫర్ ఎగ్జాంపుల్ మన వీధిలో లైట్స్ పనిచేయట్లేదు, మరి దానికి కన్సర్న్ అథారిటీకి మనము మా వీధిలో లైట్లు పనిచేయడం లేదన్నట్టు ఒక లెటర్ రాస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ కంప్లైంట్. ఓకే, నెక్స్ట్ ఇన్విటేషన్ లెటర్స్. మరి ఒక అఫీషియల్గా జరిగే కార్యక్రమాలకు కొందరిని మనము ఇన్వైట్ చేస్తూ ఆఫీసర్స్ని, అథారిటీస్ని ఇన్వైట్ చేస్తూ లెటర్ రాస్తాం కదా, దోస్ ఆర్ కాల్డ్ ఇన్విటేషన్ లెటర్స్. నెక్స్ట్ జాబ్ ఆఫర్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక సంస్థ, ఒక ఆఫీస్ కానీ, ఒక ఇన్స్టిట్యూట్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్కూలే ఉంది. ఒక స్కూల్లో ఒక టీచర్ పోస్టు వేకెంట్ ఉంది. ఆ టీచర్ పోస్టుకు సన్నీ కిరణ్ అనే అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటున్నాం, నీకు ఇంత జీతం ఇస్తాము, ఇంత ఇన్ని గంటలు పని చేయాలి అన్నట్టు రాసే ఆఫర్ని జాబ్ ఆఫర్స్, దట్ ఈజ్ ఆఫరింగ్ లెటర్. ఆ ఆఫరింగ్ లెటర్ అందుకున్న వ్యక్తి దానికి ప్రిస్క్రైబ్డ్ టైంలో రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే తను మరి జాయిన్ అవుతున్నాడా లేదా అనేది మళ్ళీ రిటర్న్గా తెలియజేయాల్సి ఉంటుంది. అలా ఆఫర్ చేస్తూ నీకు ఈ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్నామని రాసే లెటర్ని ఆ జాబ్ ఆఫర్స్. ఇలా ఇంకా ఏమైనా ఉంటే ఇలా రకరకాల సందర్భాలలో మనము ఈ అఫీషియల్ లెటర్స్ని రాస్తాం. మరి ఈ అఫీషియల్ లెటర్స్ని రాసేటప్పుడు కొన్ని సడన్ రూల్స్ ఉన్నాయి. Those rules to be followed. Okay, let's discuss about them after completion of these topics. Okay, right. మరి నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ఫార్మల్ లెటర్స్లోనే రెండు రకాలు కదా. అందులో ఒకటి అఫీషియల్,
మరి రెండవది బిజినెస్ లెటర్స్. దీస్ ఆర్ స్ట్రిక్ట్లీ బిజినెస్ లెటర్స్. మరి దీస్ లెటర్స్ ఆర్ ఇంటెండెడ్ టు రైట్ బిజినెస్ పీపుల్ ఆర్ బిజినెస్ కంపెనీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకు లెటర్స్ రాస్తుంటాయి, మనం కూడా వాటికి లెటర్స్ రాసే పరిస్థితులు ఉంటాయి. ఇండెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 నోట్బుక్లు కావాలి లేదా 100 బోర్డులు కావాలి అనుకున్నప్పుడు ఒక షాప్ యజమాని ఏం చేస్తాడు, ఆ కంపెనీకి లేదా డీలర్కి లెటర్ రాస్తాడు. ఏమని, నాకు ఈ సైజ్ బోర్డ్స్ ఇన్ని కావాలి, దీనికి సంబంధించి రేటు అవన్నీ తెలియజేస్తూ నాకు రెస్పాన్స్ ఇవ్వండి అని లెటర్ రాస్తాడు. ఒకవేళ ఎంతనో వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తాడు, ఓకే అని చెప్పి చెక్ రూపంలో లేదా డీడీ రూపంలో వాళ్ళకు పెట్టేస్తే వాళ్ళు సరుకుని పంపించేస్తారు. ఇది ఇండెంట్స్. రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా వాటిని, రిక్వైర్మెంట్స్ అంటే మనకు కావాల్సిన సరుకులు ఇవి ఉన్నాయి, ఇవి కావాలి అని మనము కన్సర్న్ అథారిటీకి రాసే లెటర్ రిక్వైర్మెంట్స్. సేల్స్ అంటే ఆఫర్లు ఇస్తుంటారు అప్పుడప్పుడు. మనకు ఈ మధ్యన మనము ఫేస్బుక్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ నుంచి మనకు మెయిల్స్ రూపంలో వస్తుంటాయి. ఈ రోజు నుంచి ఈ రోజు దాకా భారీ డిస్కౌంట్ అన్నట్టు, బంపర్ ఆఫర్స్ అని, 30% డిస్కౌంట్ అని, సౌత్ ఇండియన్ సేల్, ఇండిపెండెన్స్ సేల్ ఆఫర్ అని, ఇలా రకరకాల ఆఫర్స్ చేస్తూ మనకు సేల్స్ ప్రమోషన్ కోసం, వాళ్ళ సరుకులు అమ్మడం కోసము మనకు మెయిల్స్ రూపంలో ఇవి సేల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. నెక్స్ట్ ఆఫర్స్, అదే ఈ డిస్కౌంట్స్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అలాంటి ఆఫర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా లెటర్ రూపంలో మనము బిజినెస్ పీపుల్ కస్టమర్స్కి రాసి పంపుతుంటారు. నెక్స్ట్ రిమైండర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమైండర్స్ అంటే గుర్తు చేసేవి. ఎట్లా, ఏం గుర్తు చేస్తారు, ఏమండి మీరు మా దగ్గర లోన్ తీసుకున్నారు, వచ్చే నెల 9వ తారీఖు మీరు ఇన్స్టాల్మెంట్ కట్టాల్సింది కాబట్టి అంత లోపల మీరు డబ్బుని మీ అకౌంట్లో ఉండేలా చూసుకోండి అని పంపించే లెటర్ రిమైండర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇలాంటివి ఇంకా మరి ఏదైనా ఒక పేమెంట్ అలాంటి రిమైండర్ ఇచ్చినా కానీ పేమెంట్ సరైన టైంలో పే చేయకపోతే బ్యాంక్ నుంచి మనకు గుర్తు చేస్తూ నీకు ఇంత ఫైన్ వేయడం జరిగింది అని లెటర్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. కాబట్టి ఇలా ఒక కమర్షియల్ అంటే వ్యాపార సంస్థల నుంచి, కంపెనీల నుంచి వ్యక్తుల నుంచి కంపెనీలకు రాసే ఈ మొత్తం ఈ తతంగానంతా ఈ లెటర్స్ అన్నింటిని కూడా బిజినెస్ లెటర్స్ అని పిలుచుకుంటాం. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ లెటర్స్, దీస్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఫార్మల్ లెటర్స్ ఏమో అఫీషియల్గా ఉంటుందని, ఇన్ఫార్మల్ లెటర్స్ స్ట్రిక్ట్లీ పర్సనల్ లెటర్స్. ఇందులో మనం ఎవరెవరికి రాసుకునొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్కి రాయొచ్చు, ఫ్రెండ్స్కి రాయొచ్చు, రిలేటివ్స్కి రాయొచ్చు. ఓకే, ఇందులో కూడా రకరకాల సందర్భాలలో మనము పర్సనల్ లెటర్స్ రాస్తాం. ఇన్విటేషన్కి మా అన్న పెళ్ళి ఉంది రండి, నా ఇంట్లో ఈరోజు బర్త్డే ఉంది రండి అంటే ఇలా ఇన్వైట్ చేస్తూ రాసే లెటర్స్ని ఇన్విటేషన్ లెటర్స్ అని. కండోలెన్సెస్ అన్నప్పుడు ఏదైనా ఒక సంఘటన, మనకు దురదృష్టకర సంఘటన, ఎవరో మన ఇంట్లో ఎవరో ఇబ్బంది పడ్డారు, చనిపోయినారు అనుకున్నప్పుడు కండోలెన్సెస్ తెలియజేస్తూ, సంతాపం తెలియజేస్తూ లెటర్స్ రాస్తుంటారు. నెక్స్ట్ గ్రీవెన్స్ అంటే నేను ఈ పని చేశాను, తప్పైంది, నన్ను క్షమించు అని క్షమాపణ కోరుతూ గ్రీవెన్స్కి సంబంధించిన లెటర్స్ కూడా రాస్తారు. అంటే రకరకాల సందర్భాల్లో సంతోషాన్ని వ్యక్తం చేసేటివి ఉన్నాయి, బాధను వ్యక్తం చేసేటివి ఉన్నాయి, క్షమించమని రాసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్సనల్గా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి రాసే లెటర్స్ కాబట్టి దీస్ ఆర్ పర్సనల్ లెటర్స్. సరే, మరి ఈ ఫార్మల్ లెటర్స్కి ఏమైనా సర్టన్ ఫార్మాట్, సర్టన్ రూల్స్ ఉన్నాయా అంటే ఇవి స్ట్రిక్ట్లీ అఫీషియల్ లెటర్స్, దే షుడ్ బి రిటన్ పొలైట్లీ. ఓకే, గౌరవంగా మర్యాదపూర్వకంగా రాయాలి. ఇవి స్ట్రిక్ట్లీ పర్సనల్. దీస్ లెటర్స్ ఇంక్లూడ్ పర్సనల్ రిఫ్లెక్షన్స్, లవ్ అండ్ అఫెక్షన్, షేరింగ్స్, బాధలు, సంతోషాన్ని అన్నింటినీ వ్యక్తం చేసుకునే అవకాశం ఈ ఇన్ఫార్మల్ లెటర్స్లో ఉంటుంది. ఈ ఇన్ఫార్మల్ లెటర్స్కి దేర్ ఇస్ నో సర్టన్ ఫార్మాట్, యూ కెన్ ఫాలో ఎనీ ఫార్మాట్. ఓకే, బట్ దీస్ ఫార్మల్ లెటర్స్ షుడ్ బి ఫాలోడ్ సర్టన్ రూల్స్ అండ్ సర్టన్ స్ట్రక్చర్. కాబట్టి మరి ఫార్మల్ లెటర్స్ వేరు, ఇన్ఫార్మల్ లెటర్స్ వేరు. ఇన్ఫార్మల్ లెటర్స్ పర్సనల్గా
ఫీలింగ్స్ షేర్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ సంతోషం కానీ బాధ కానీ ఏదైనా కానీ మనం ఈ పర్సనల్ లెటర్లో మన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవచ్చు. కానీ ఫార్మల్ లెటర్స్లో అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే ఉపయోగించాలి, అంతకుమించి ఎక్కువ పదాలు వాడొద్దు. కాబట్టి మరి వీటిని రాయడానికి ఫార్మల్ లెటర్స్ రాయడానికి ఏమైనా ఫార్మాట్ ఉందా అంటే ఆ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి చూసుకుందాం. ఫార్మల్ లెటర్స్, లేఅవుట్ లేదా అవుట్లైన్. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఏం మెన్షన్ చేయాలి ఇక్కడ? నేమ్ ఆఫ్ రైటర్, అడ్రస్ ఆఫ్ writer, date, ఒక లైన్ వదిలి కిందికి నేమ్ ఆర్ అడ్రస్ ఆర్ డిజిగ్నేషన్, నేమ్ ఆర్ డిజిగ్నేషన్ ఆఫ్ ఏ person or an officer. Office. ఓకే, నెక్స్ట్ అయితే కొన్ని సందర్భాల్లో మనము సబ్జెక్టు ఫస్టే వచ్చే విధంగా ఉంటుంది. కొన్ని లెటర్స్లో గ్రీటింగ్ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ని మనము కొన్ని లెటర్స్లో చూస్తాం. ఓకే, నెక్స్ట్ కంటెంట్ లేదా బాడీ ఆఫ్ లెటర్, బాడీ ఆఫ్ లెటర్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? కాంప్లిమెంటరీ క్లోజ్ లేదా సబ్స్క్రిప్షన్, దాని కన్క్లూజన్ అని కూడా అంటాం. సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ అయిన వెంటనే కామా రాయాలి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆర్ నేమ్. సిగ్నేచర్. ఓకే, సిగ్నేచర్ ఒకవేళ సిగ్నేచర్లో పేరు అర్థం అయ్యేటట్టు లేకుండా ఉంటే అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? నేమ్ రాయాలి. కొంత సిగ్నేచర్ ఏంటంటే ఫుల్ సిగ్నేచర్, సంతకం చూసిన వెంటనే మన పేరు అర్థమైపోతుంది. అలాంటప్పుడు దేర్ ఈజ్ నో నీడ్ టు రైట్ ద నేమ్ ఆఫ్ ఏ రైటర్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ద లేఅవుట్ ఆఫ్ అఫీషియల్ లెటర్. ఒకసారి దీన్ని ఏమనాలి? హెడ్లైన్, హెడ్డింగ్. ఇది సూపర్ స్క్రిప్షన్. సూపర్ స్క్రిప్షన్లో ఏముంటుంది? మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ ఉంటుంది. అంటే నెక్స్ట్ సూపర్ స్క్రిప్షన్ తర్వాత సబ్జెక్ట్. ఇక్కడ గ్రీటింగ్ లేదా శాల్యుటేషన్. గ్రీటింగ్
లేదా సాల్యుటేషన్. సాల్యుటేషన్ మీన్ గౌరవంగా మనము పలకరింపు. ఓకే, సాల్యుటేషన్. ఓకే, నెక్స్ట్ ఇదేంటి, మనం ఇక్కడ సబ్జెక్ట్ వస్తేనేమో ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ సబ్జెక్ట్ లేకుంటే మనం సబ్జెక్టు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఏమని, సబ్జెక్ట్. ఓకే, రైట్. దీన్నేమో బాడీ ఆఫ్ లెటర్ అని కానీ, లేదా మెసేజ్, లేదా కంటెంట్ అని కూడా అనవచ్చు. దిస్ ఈస్ ద లేఅవుట్ ఆఫ్ ఏ ఫార్మల్ లెటర్, దట్ ఈస్ అఫీషియల్ లెటర్. అయితే మనం ఈ మధ్య కాలంలో nowadays the people are writing subscription this side. I have observed in many letters subscription is written here. Okay, మరి ఇలా రాసినా తప్పు కాదు, ఇక్కడ రాసినా తప్పు కాదు. సబ్స్క్రిప్షన్ ఇక్కడ వచ్చిందంటే సిగ్నేచర్ దీని కింద ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. కాబట్టి ఇది తప్పు కాదు. మనము ఇటువైపు అయినా రాయొచ్చు, ఇటువైపు అయినా రాయొచ్చు. ఓకే, రైట్. మరి మనం ఇదివరకు ఫార్మల్ లెటర్ యొక్క లేఅవుట్ని రాసుకున్నాము. ఇప్పుడు పర్సనల్ లెటర్ యొక్క లేఅవుట్ చూద్దాం ఒకసారి. మరి పర్సనల్ లెటర్కి ఇటువైపు హెడ్డింగ్ ఉండాలి. నెక్స్ట్ కరెక్ట్ హెడ్డింగ్కి కిందనే బిలో ద హెడ్డింగ్ ఆన్ ద లెఫ్ట్ టాప్ కార్నర్ greeting should be written. Next, this is body of letter లేదా కంటెంట్ అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ సబ్స్క్రిప్షన్, నేమ్ ఆర్ సిగ్నేచర్. ఈ భాగంలో ఏం రావాలి, సూపర్ స్క్రిప్షన్. ఒకసారి వీటికి నెంబర్లు వేసుకుందాం. 1 2 this is 3 4 5 6 ఒకసారి చూస్తే ఇది హెడ్డింగ్. మరి ఆ హెడ్డింగ్ అఫీషియల్ లెటర్లో ఎక్కడ వచ్చింది, ఆన్ ద లెఫ్ట్ టాప్ కార్నర్లో వచ్చింది. గో ఇక్కడ 1. మరి ఇదే గ్రీటింగ్ దీంట్లో ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఏడొచ్చింది, 2. మెసేజ్ ఆర్ కంటెంట్ ఇక్కడ వచ్చింది. మరి 4th సబ్స్క్రిప్షన్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సిగ్నేచర్ ఎక్కడ వచ్చింది, 5th. ఈ సూపర్స్క్రిప్షన్ అంటే అడ్రస్ ఆఫ్ ద రిసీవర్ ఆఫ్ ఏ లెటర్ ఎక్కడ వచ్చింది, ఇగో ఈడొచ్చింది. ఒకసారి గమనించండి. అఫీషియల్ లెటర్లనేమో సూపర్స్క్రిప్షన్ గ్రీటింగ్ కంటే పైనే వస్తుంది, కానీ అదే పర్సనల్ లెటర్లో అన్నిటికంటే కింద బాటమ్ లెఫ్ట్ కార్నర్ ఓకే లో రాసుకుంటాం. మరి ఈ హెడ్డింగ్లో ఏమేమి ఉండాలి అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. హెడ్డింగ్లో ఏమేమి ఉండాలి అంటే ఒకసారి మీరు బాగా చూడండి.
నెక్స్ట్ హెడ్డింగ్ లో ఏముండాలి? వాట్ heading should contain place of writing, place of writing లో ఫస్ట్ స్ట్రీట్, తర్వాత ఏరియా, విలేజ్ ఆర్ టౌన్, తర్వాత చివరికి డేట్. ఈ మొత్తం ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ ని మనం ఏమంటాము? హెడ్డింగ్ అని అంటాం. అయితే ఈ హెడ్డింగ్ రాసేటప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. స్ట్రీట్ నేమ్ రాసినామని కామా, నెక్స్ట్ స్మాల్ ఏరియా, తర్వాత టౌన్ ఆర్ విలేజ్ రాసిన తర్వాత కామా, చివరికి డేట్ రాసిన తర్వాత నెక్స్ట్. అయితే ఈ ఫుల్ స్టాప్ ఈ మధ్యన కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో కనిపించట్లేదు. అంటే రాయకుండా ఇబ్బంది లేదు. నెక్స్ట్ హెడ్డింగ్ అయిన తర్వాత అదే ఇది పర్సనల్ లెటర్లో ఈ విధంగా, అఫీషియల్ లెటర్లో అయితే ఏం రాయాలంటే ఇదే హెడ్డింగ్ని ఫస్ట్ నేమ్ ఆఫ్ ఎ రైటర్, అఫీషియల్ లెటర్లో అయితే నేమ్ ఆఫ్ ఏ రైటర్, రాసే వ్యక్తి యొక్క పేరు రాసిన తర్వాత సేమ్ ఇదే ఫాలో కావాలి. స్ట్రీట్, ఏరియా, విలేజ్ అండ్ డేట్. ఓకే, ఒకటి అడిషనల్ ఏంటంటే నేమ్ ఆఫ్ ఏ రైటర్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటి? గ్రీటింగ్. మరి ఈ గ్రీటింగ్ అనేది ఎలా ఉండాలి? అయితే గ్రీటింగ్ అనే దాని విషయంలో మనము ఒకసారి ఏ లెటర్లో ఎట్లుండాలి? ఫార్మల్ లెటర్లు అయితే ఒకలాగా, ఇన్ఫార్మల్లో అయితే ఒకలాగా. చూద్దామా ఏ విధంగా? చాలా పెద్ద గొప్ప ఆఫీసర్స్కి మనం ఏం రాస్తాం? రెస్పెక్టెడ్. పెద్ద ఆఫీసర్స్కి రాస్తే రెస్పెక్టెడ్ సార్. ఒకవేళ ఆ ఆఫీసర్ కాస్త విమెన్ అయితే మేడం. ఓకే, మరి ఇన్ఫార్మల్ లెటర్లో, పర్సనల్ లెటర్లో అయితే మనం ఎవరికైనా రాస్తే ఏం రాస్తాం? బాగా క్లోజ్ ఉంటే డియర్ సుస్మిత రాస్తాం. ఒకవేళ నాన్నకి రాసినట్లయితే డియర్ సుస్మిత అని రాస్తాము. మరి అదే కన్క్లూజన్ లో అయితే ఏం రాస్తాము? యువర్స్ లవింగ్లీ అని రాస్తాము. యువర్స్ లవింగ్లీ అని రాస్తాం, లేదా లవింగ్ ఫ్రెండ్ అని కూడా రాస్తాం. ఇక్కడైతే రెస్పెక్టెడ్ సార్ అని రాసినప్పుడు మనం ఏం రాస్తాం? ఇక్కడ యువర్స్ obediently లేదా ఫెయిత్ఫుల్లీ, అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం. రాసిన తర్వాత కామా ఖచ్చితంగా రాయాల్సింది, ఇక్కడైనా అంతే. అదే నాన్నకు రాస్తామనుకో డియర్ ఫాదర్,
డియర్ ఫాదర్ అని రాసి అమ్మ రాస్తాం. మరి సబ్స్క్రిప్షన్లో ఏం రాస్తాం ఫాదర్కి? యోర్స్ లవింగ్ సన్. ఒకవేళ రాసే వ్యక్తి అమ్మాయి అయితే లవింగ్ డాటర్ అని రాస్తుంది. ఓకేనా? యోర్స్ లవింగ్ డాటర్ అని రాయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మామూలుగా సార్ అయితే పుట్టి సార్ అని రాసిన సేమ్ ఇవే ఫాలో కావాలి. రెస్పెక్టెడ్ సార్ అని రాస్తే చాలా పొలైట్గా ఉంటుంది, గౌరవంగా బాగుంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తిని మనము మంచిగా ఫస్ట్ వర్డ్ ఆయన మన ఏదైతే విషయం మీద మనం లెటర్ రాయబోతున్నామో ఆ దాని మీద వాళ్ళు మనకు పాజిటివ్గా స్పందించడానికి అవకాశము ఉంటుంది. అంటే ఇక్కడ పొలైట్ గ్రీటింగ్, పొలైట్ శాల్యుటేషన్, పొలైట్ గ్రీటింగ్ అనేది మనం రాస్తే మంచిగా ఉంటుంది. నెక్స్ట్, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఏ విధంగా అయితే గ్రీటింగ్ రాసినామో అదే విధంగా కన్క్లూజన్ లేదా సబ్స్క్రిప్షన్ కూడా అంతే గౌరవంగా ఉండాలి. యువర్స్ ఒబీడియంట్లీ. ఒబీడియంట్లీ మీన్ మీ విధేయుడు, అంటే మీరు చెప్పింది శిరస వహించే ఒక వ్యక్తి. లేదా యువర్స్ ఫెయిత్ఫుల్లీ, మీరు నమ్మే, మిమ్మల్ని నమ్మే అని అర్థం. ఫెయిత్ఫుల్ మీన్ విశ్వసనీయ అని తెలుగు. మరి ఈ విధంగా ఇవి మాత్రమే రాయాలా ఇంకేమైనా అంటే ఈ రెండు పదాలు కాకుండా అవతల వ్యక్తి మనకు ఒక ఆఫీసర్గా వాళ్ళకు మనకి ఎలాంటి ఎక్కువ పరిచయం లేకున్నా మనం ఒకటి రాయొచ్చు. ఎలాంటి వ్యక్తికైనా సిన్సియర్లీ లేదా యువర్స్ ట్రూలీ. ఏంటిది? సబ్స్క్రిప్షన్. ఇక్కడ ఫ్రెండ్కి రాసినాం అనుకో, డియర్ ఫ్రెండ్ అని రాయొచ్చు. లేదా ఆ ఫ్రెండ్ యొక్క నేమ్ కూడా రాయొచ్చు. ఎలా? ఈ విధంగా డియర్ ఫ్రెండ్ అని నువ్వు గ్రీట్ చేస్తే కన్క్లూడ్ ఎలా చేస్తావు? యువర్స్ లవింగ్లీ, యువర్స్ లవింగ్ ఫ్రెండ్, యువర్స్ లవింగ్లీ. ఓకే, రాస్తాం కదా, లవింగ్లీ అని రాస్తాం. మరి లవింగ్లీ మాత్రమే కాకుండా ఇంకొక వర్డ్ కూడా మనము రాయొచ్చు. ఏంటి అంటే యువర్స్ అఫెక్షనేట్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ. అని కూడా రాయవచ్చును. ఓకే, మరి అయితే ఒక్కోసారి మనం క్లోజ్గా ఉండే వాళ్ళకైతే డియర్ అని రాస్తాం. మరి క్లోజ్నెస్ లేకుండా ఉట్టి మామూలు పరిచయం ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో ఎలా గ్రీట్ చేయాలి అంటే మిస్టర్ రాజు, ఇక్కడ యువర్స్ యువర్స్ సిన్సియర్లీ. ఓకే, ఎందుకు అంటే దేర్ ఇస్ నో క్లోజ్నెస్ బిట్వీన్ రాజు అండ్ యూ, సో యూ హ్యావ్ టు కన్క్లూడ్ యాజ్ యువర్స్ సిన్సియర్లీ. ఓకే, ఇక్కడ ఇంకా మిస్ అమ్మాయిలకు రాస్తారు. మిస్ రాధా, ఇక్కడ కూడా యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరి టీచర్స్కి డియర్ సార్ అని రాయొచ్చా? ఒకవేళ నువ్వు రాసే లెటర్ అఫీషియల్ లెటర్ అయితే నాకు సెలవు కావాలి,
నాకు టీసీ ఇవ్వండి, నాకు బోనఫైడ్ ఇవ్వండి, నాకు మెమో ఇవ్వండి అని ఇలా రాస్తే మాత్రం ఖచ్చితంగా అది అఫీషియల్ లెటర్ అవుతుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో డియర్ సార్ అని రాయరాదు. మరి ఎప్పుడు రాయాలి? నీకు సార్ దగ్గర ఒక బుక్ ఉంది, ఇంగ్లీష్ బుక్, అది నువ్వు బదులు అడగాలనుకున్నావు. అప్పుడు డియర్ సార్, ఐ హోప్, లేదా ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ లెండ్ మీ యువర్ బుక్ ఫర్ ఏ వీక్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రీడింగ్ ఐ విల్ రిటర్న్ ఇట్ టు యూ అని రాస్తాను కదా. సార్ మీ దగ్గర ఈ బుక్ ఉంది కదా, నేను ఒక 10 రోజులు నాకు ఇవ్వండి, నేను చదువుకొని మళ్ళీ ఇచ్చేస్తాను అని. అది పర్సనల్ మ్యాటర్. సార్ దగ్గర ఉన్న బుక్ నువ్వు అడిగి తీసుకొని మళ్ళీ ఇచ్చేయాలనుకున్నావు. అలాంటప్పుడు అది ఏమవుతుంది? అది పర్సనల్ లెటర్ అవుతుంది. మరి అఫీషియల్గా రాసేది ఏంటి? నేను ఈరోజు సెలవు తీసుకోవాలి, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు లీవ్ కావాలి అనుకున్నప్పుడు అది అఫీషియల్గా జరిగే ప్రాసెస్ కాబట్టి ఇట్ విల్ బికమ్ ఏ అఫీషియల్ లెటర్. యూ షుడ్ రైట్ ఇట్ ఇన్ ఏ ఫార్మల్ వే ఆఫ్ రైటింగ్ ఏ లెటర్. ఓకే, ఆ విధంగా రాయాలి. మరి సార్ దగ్గర పర్సనల్గా నువ్వు ఒక 50 రూపాయలు బదిలీ అని సార్ అన్నా, లేకపోతే మీ దగ్గర ఉన్న బుక్ అని చదువుకొని ఇస్తాను, ఇలాంటివి రాసినప్పుడు అది పర్సనల్గా తన దగ్గర ఉన్న, ఇంటి దగ్గర ఉన్న పుస్తకం ఇస్తాడు కాబట్టి ఇట్ విల్ బికమ్ పర్సనల్ లెటర్. అలాంటప్పుడు ఏ ఫార్మాట్ ఫాలో కావాలి? ఈ ఫార్మాట్ ఫాలో కావాలి. అప్పుడు నువ్వు ఇక్కడ సార్ నీకు క్లోజ్గా ఉండేదేమో, అప్పుడు ఏం చేస్తావు? డియర్ సార్ అనొచ్చు. ఓకేనా? రైట్. ఆ విధంగా అది పర్సనల్ లెటర్ అవుతుంది. మరి మిగిలిన అన్ని సందర్భాల్లో అఫీషియల్గా, మరి ఆ సిచ్యువేషన్ అఫీషియల్ అయితేనే అఫీషియల్ ఫార్మాట్, అంటే ఈ ఫార్మల్ లెటర్ ఫార్మాట్ని, ఈ లెటర్ని, ఈ ఫార్మాట్ని ఉపయోగించి టీచర్కైనా, హెడ్ మాస్టర్కైనా, ప్రిన్సిపాల్కైనా, సీఎంకైనా, పిఎంకైనా ఎవరికి రాసినా ఈ ఫార్మాట్లనే లెటరు రాయాలి. మరి మీ గురువు దగ్గర ఒక బుక్ తీసుకొని చదవాలనుకున్నప్పుడు ఈ ఫార్మాట్లో రాయాలి. ఇదే ఫార్మాట్ ఇన్ఫార్మల్ ఫార్మాట్, దట్ ఈస్ పర్సనల్ లెటర్. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? మెసేజ్ ఆర్ బాడీ ఆఫ్ ఏ లెటర్. మరి ఈ బాడీ ఆఫ్ ఏ లెటర్ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి కన్సైజ్, షార్ట్గా ఉండాలి, అంటే బ్రీఫ్గా. ఓకే, మరి అవతల వ్యక్తికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలి. బాడీ ఆఫ్ లెటర్ ఆర్ ఇట్స్ ఫీచర్స్ ఏముండాలి? ఇట్ షుడ్ బి కన్సైజ్, షార్ట్గా ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బి ఇన్ పొలైట్ వే. పొలైట్ వే అంటే ఇది ఏ సందర్భంలో? ఇఫ్ ఇట్ ఈజ్ అఫీషియల్ లెటర్, ఇన్ కేస్ ఆఫ్ ఫార్మల్ లెటర్. మరి it should be written in 2 to 3 paras. First para should be introduction. First para should be introduction. లేదా ఇంట్రడ్యూసింగ్ ద ప్రాబ్లం. ఒక సమస్య మీద లెటర్ రాస్తున్నాం అనుకో, అప్పుడు ఇంట్రడ్యూసింగ్ ద ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్లో డీటెయిల్డ్. ఇట్ షుడ్ బి డీటెయిల్డ్. ఇది షార్ట్గా రాస్తాం ఏం సమస్య ఉందని. ఇక్కడ
ఆ సమస్య యొక్క పూర్వాపరాలు, దాని పర్యవసానాలు, ఏ విధమైన సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది సెకండ్ పారాగ్రాఫ్లో రాస్తాం. మరి థర్డ్ పారాగ్రాఫ్లో ఏం రాస్తాం? వాట్ ఈస్ ద సొల్యూషన్ యూ రిక్వైర్, వాట్ ఈస్ ద సొల్యూషన్ యూ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఆఫీసర్ అనేది ఇక్కడ సూచించవచ్చు. ఓకే, థర్డ్ పారాగ్రాఫ్లో సూచించాలి. తర్వాత ఏం చేయాలి? కన్క్లూడ్ చేసేసేయాలి. నెక్స్ట్, దీస్ ఆర్ ద ఫీచర్స్. ఇట్ షుడ్ బి కన్సైజ్, it should be in a polite way, it should be written in 2 to 3 paragraphs.